విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి కలెక్టరేట్ ముందు బైఠాయించి ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు. డీఓ వచ్చి సమస్యలను పరిష్కరించే వరకు కలెక్టరేట్ నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. ఆట స్థలాలు లేకుండా అపార్ట్మెంట్లలో పాఠశాలలకు ఎలా అనుమతిస్తారని అక్కడికి వచ్చిన డీఈఓను ఆందోళనకారులు ప్రశ్నించారు. దీంతో ఏబీవీపీ నాయకులకు డీఈఓకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గురుకుల కస్తూర్బా పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని డీఈఓ హామీ ఇవ్వడంతో ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. మరియు ప్రైవేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యారంగ సమస్యలపై మౌలిక వసతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఏబీవీపీ. అంతేకాకుండా మెగా డిఎస్సి 20